పౌలు గారిని గమనించినట్లయితే అనేక సందర్భాల్లో తన్ని జైల్లో పెట్టే ముందు, తన్ని రాజుల ముందు నిలబెట్టినప్పుడు, తన్ని సమాజపు అధికారుల ముందు నిలబెట్టినప్పుడు, క్రిటికల్ సిచ్యువేషన్లో ఎక్కడ తనని జస్టిఫై చేసుకోవాల్సిన సమయంలో కూడా, అంటే తను నిందించి తనని పనిష్ చేసేటువంటి సందర్భాల్లో, తనను తాను జస్టిఫై చేసుకోవాల్సిన సందర్భాల్లో కూడా తన యొక్క పర్సనల్ విట్నెస్ని చెప్తా ఉన్నాడు. తన యొక్క సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. నా సాక్ష్యం ఇది, నా జీవితంలో జరిగింది ఇది, నా జీవితంలో జరిగింది ఇది. మనం మన జీవితంలో అపవాది యొక్క కాడిని విరగొట్టాలన్నా, అపవాది యొక్క క్రియలను లయపరచాలన్నా, మన యొక్క సాక్ష్యమును, గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం చదివిన దాంట్లో యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు ఒక మాట ఏంటంటే, ఇదిగోమ్మా నీళ్ల కోసం వచ్చాను అని చెప్పన్నప్పుడు తను అంటుంది, నువ్వు యూదుడివి, నా దగ్గర నీళ్ళు ఎలా తీసుకుంటావు అంటుంటే, యేసు ప్రభు వారు అంటున్నారు, ఈ నీళ్లు తాగువాడు దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ దప్పికొనడు అని చెప్పి మాట్లాడతాం. వెంటనే తనంటుంది, నాకు ఆ నీళ్లు ఇవ్వు అని చెప్పి అంటా ఉంది. ఏ నీళ్లు గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, మన దాహము తీర్చుకోవటానికి ఇవ్వబడేటువంటి నీళ్లు. ప్రతి మనిషి యొక్క దాహము, ప్రతి మనిషి కూడా తన దాహాన్ని తీర్చుకోవటానికి అనేక నీళ్లను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన ఇన్నర్ థర్స్ట్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి, లోపలటువంటి ఆ యొక్క దాహము దేని గురించి ఉంది. చాలా సందర్భాల్లో మనకే తెలియదు ఎందుకు ఆ దాహం ఉంది అనేది. దేని కొరకు ఒక మనిషి తప్పిస్తూ ఉన్నాడు అనేది వానికే తెలియకున్నటువంటి పరిస్థితి. దాన్ని నానా రకమైనటువంటి విషయాల చేత ఆ దాహం తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ దాహము మరలా 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 అది ఒకదాంతో అయిపోయేది కాదు. ఇది తీరితే మళ్ళీ కావాలి, ఇది తీరితే మళ్ళీ కావాలి, ఇది తీరితే మళ్ళీ కావాలి. ఈ రకంగా ఆ దాహము తనకి నిరంతరము తీరకుండా వస్తూనే ఉంది. కానీ దేవుడిచ్చే నీళ్లు ఏంటి? ఆ నీళ్ళు అంటే దేవుని యొక్క జీవము, ఆయన యొక్క జీవము. పరలోకంలో ఒక జీవనది ప్రవహిస్తూ ఉంది. ఆ జీవనది ఎక్కడికి వస్తే అక్కడ జీవం కలుగుతుంది. ఆ జీవనదిలో ఉన్న నీళ్లు తాగిన వెంటనే వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఇదిగో నేను ఈ రుచి చూశాను, నేను రుచి చూచాను, ఇది నేను తాగాను, నాకు ఇక ఏది అక్కర్లేదనిపించింది, నాకు నా జీవితంలో ఇంకేది కూడా పర్వాలేదనిపిస్తుంది. ఎందుకంటే నా యొక్క దాహము తీర్చిన నీళ్లను నేను తాగాను. అందుకే ఆ సమరయ స్త్రీ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ సమరయ స్త్రీ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చెప్తుందంటే, తను రుచి చూచినటువంటి ఆ జీవమును గురించిన సాక్ష్యం ఇస్తుంది. ఆ గెరాసెను దయ్యం పట్టిన వాడు వెళ్ళి ఏం చెప్తున్నాడు, తను పొందినటువంటి ఆ రుచి చూచిన జీవము గురించినటువంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఒకరికి ఒక లెవెల్లో ఉంది. అందరి యొక్క జీవితాలు కూడా ఎట్ ద ఎడ్జ్. నిజంగా చాలా సందర్భాల్లో మన జీవితంలో దేవుడు చేసినటువంటి అత్యున్నతమైనటువంటి కార్యములను కాలం గడిచే కొద్దీ వాటి యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. మీరు ఎలా దేవుణ్ణి నమ్ముకున్నారు అని చెప్పి అడిగారు అనుకోండి. ఫస్ట్ టైం చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పాడు. మరలా అడిగారు, మరలా అడిగారు, మరలా అడిగారు, మరలా అడిగారు. 10 సార్లు అడిగిన తర్వాత 10వ కూడా అదే ఎక్సైట్మెంట్ ఉంటుందా? 10వ కూడా అదే ఇంటెన్సిటీతో దేవుని పట్ల కృతజ్ఞతతో చెప్పగలుగుతాము. ఆ ఇంటెన్సిటీ మారుతున్నప్పుడు
మన యొక్క కృతజ్ఞత లెవెల్ మారిపోతూ ఉంటుంది. ఎందుకు ఆ, నేను దేవుడు నమ్ముకున్నానండి, మొదటి నుంచి నమ్ముకున్నాను, దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. ఫస్ట్ కళ్ళమటి నీళ్లు, నా దేవుడు నా జీవితంలో చేసిన కార్యము, ఆ యొక్క సెన్సిటివిటీని కాపాడుకోవటమే క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం. నా జీవితంలో ఆయన చేసిన కార్యం, ఆ సమరయ స్త్రీ జీవితం ఆగిపోలా, ఎవరితో ఒకదాంతో ఒకరితో నెట్టుకొని వస్తూ ఉంది. దేవుడు తన పట్ల ప్రేమను చూపించాడు. తన జీవితంలో ఒక వెలుతుంది, అందుకే ఆమెతో దాహం గురించి మాట్లాడాడు. తనకి ఒక నిబద్ధతతో కలిగిన జీవితమో, లేదంటే ఒక నమ్మకత్వాన్ని గురించో, ఒక ప్రేమను గురించో, ఒక దేని గురించో తను ఎదురు చూస్తూ ఉంది. దానివల్ల తను దాహంతో ఉంది. ఎప్పుడైతే ఆమె ప్రభువును కలిసిందో ఆమె దాహం తీర్చబడింది. ఈ లోకం ఏమనుకుంటే ఏం పర్వాలేదు, అనుకుంది అయిపోయింది నా జీవితం, కానీ ఇది నా నూతన జీవితం, నా యొక్క క్రొత్త జీవితం అని చెప్పి నేను ఏమేమి చేశాను అన్ని చెప్పాడండి ఆయన. నా చెడు చెప్పాడంటుంది. ఆమె ఇచ్చిన సాక్షి ఏంటంటే నేను చేసిన చెడ్డ కార్యాలు చెప్పారంట. అయితే ఆమె చేసిన అది విని అనేక మంది దేవుని యొద్దకు వచ్చారంట. పర్సనల్ టెస్ట్ మనీ, చాలా పవర్ఫుల్ టెస్ట్ మనీ. పర్సనల్ విట్నెసింగ్ చాలా పవర్ఫుల్ విట్నెసింగ్. ఆ దయ్యం పట్టిన వాడికి మన జీవితం అయిపోయింది, ఆగిపోయింది. నిజంగా ఆలోచన చేస్తే ఎటువంటి ఆశ లేనటువంటి జీవితం. సడన్గా అనుకోవచ్చు, అక్కడ రాయబడింది, వాడు స్వస్థ చిత్తుడై ఆ బట్టలు ధరించి ఆయన పాదముల యొద్ద కూర్చొని ఉండటం చూచి అనేసి. అంటే అప్పటిదాకా వాడి మైండ్ కూడా పోయింది, మైండ్ పోయింది, కానీ వాని ఆత్మకు తెలుసు వాడు ఎక్కడి నుంచి రక్షించబడ్డాడని. వాని ఆత్మ ఘోషిస్తూ ఉంది. వాడిని ఎవ్వరు పట్టించుకోవట్లేదు, కానీ దేవుడు పట్టించుకున్నాడు. వాడు ఒక్కడి కోసమే వచ్చాడు దేవుడు, అతను ఒక్కడి కోసమే వచ్చాడు దేవుడు. ఆ ఊర్లో అతను ఒక్కడిని బాగు చేసి వెళ్ళిపోయారు అంతే. నిజంగా గమనించినట్లయితే దేవుని యొక్క యేసు ప్రభు యొక్క ప్రేమ మనం అర్థం చేసుకోవచ్చు. ఆ యొక్క 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు రక్తస్రావంతో, 12 ఏళ్ల నుంచి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ తన జీవితంలో అయిపోయింది. తన యొక్క జీవితమే దుర్భరం అయిపోయింది. నిజంగా ఒక డీప్ స్టడీ దీంట్లో చేస్తే ఈ 12 సంవత్సరాలు ఆమెకి పిల్లలు లేరు, ఈ 12 సంవత్సరాలు తన యొక్క లైఫ్ లేదు, అన్ని తన యొక్క లైఫ్ ఆగిపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తను వచ్చి అందరి ఎదుట ఏం చెప్తుందంట, తన యొక్క గొప్పతనాన్ని కాదు, తన యొక్క నిరాశ స్థితి, హెల్ప్లెస్ కండిషన్ గురించి చెప్తా ఉంది. అందుకే ఆ యొక్క నీళ్ళని రుచి చూచాము, ఆయన ఇచ్చిన నీళ్ళని తాగాము. ఆ నీళ్ళని తాగిన వాడు తప్పక ఆ నీళ్ళ గురించి సాక్ష్యం ఇస్తాడు. బైబిల్లో ఇంకొక నీళ్ళ గురించి కూడా రాయబడి ఉంది. చూద్దామండి ఒక మాట. సామెతలు 5వ అధ్యాయము 7వ అధ్యాయం, సారీ, హితోపదేశ్ సామెతలు 5వ అధ్యాయము 5వ
కాదు కాదు కాదు. ఆ, 9:17 సామెతలు 9:17లో ఒక మాట ఉంది. అది తెలివి లేని వాడు ఒకడు వచ్చుట చూచి, ఎవరిది బుద్ధిహీనత అనేది, దొంగిలించిన నీళ్లు తీపి చాటును తినే चोरी का पानी मीठा होता है और लुके छिपे की रोटी अच्छी लगती है. ఇక్కడ కూడా ఇంకొక పానీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ పానీ ఎవరు ఆఫర్ చేస్తూ ఉన్నారంటే, ఈ లోకము సాతాను ఆఫర్ చేస్తూ ఉన్నాడు. ఎలాంటి పానీ అంట? చోరీక పానీ అంటే మనది కానివి, మనకు సంబంధించినవి, మనకి చెందనివి, వాటిని నువ్వు తీసుకొని నీ దాహాన్ని తీర్చుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి ప్రలోభ పెడతా ఉన్నాడు. అయితే దాని కింద రాయబడింది, అక్కడ ఏముందంటే మరణం ఉంది. ఈ యొక్క ఆ నీళ్లు తాగితే మరణం కలుగుతూ ఉంది. ప్రభు ఇచ్చు నీళ్లు తాగితే జీవం కలుగుతా ఉంది. ఏంటి ఈ నీరు అంటే ఆయన యొక్క జీవము, యేసు ప్రభు యొక్క జీవం. దాన్ని రుచి చూడటం కొరకే యేసు ప్రభు వారు మనల్ని పిలుస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని. ఈ వ్యక్తులు తమ జీవితాల్లో రుచి చూచారు, సాక్ష్యం ఇచ్చారు. ఇంకొకటి ఏంటి తెలుసండి, ఈ నదిలోంచి ఎవరు ఎంత చేదుకుంటారో అది వాళ్ళ యొక్క కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ కెపాసిటీ మీద ఉంటుంది. కొద్దిగా తీసుకుంటున్నారా, ఆ సమాజపు అధికారి దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అయిపోయింది, అంతా అయిపోయింది అంటే యేసుప్రభు వారు హెచ్చరిస్తూ ఉన్నారు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుమని. ఎందుకు చెప్పారంటే తనలో అపనమ్మిక మొదలైపోయింది. అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకంతా అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది అని. దేవుడు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచండి. అతని కేకలేసట్టున్నాడు, నమ్ముచున్నాను ప్రభు, అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయమనేసి. నమ్ముచున్నాను అని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మిక మాత్రం తను ఎంత డ్రా చేస్తామో అనేది ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభువుని ఎంత ప్రేమిస్తారో అంత డ్రా చేయడానికి ఇష్టపడతారు, అంత చేదుకోవడానికి ఇష్టపడతారు. అంతగా తమ యొక్క ఇంట్లో తమ హృదయంలో ఆ నీటితో నింపుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఆ 12 సంవత్సరాలు కలిగినటువంటి స్త్రీ తను వచ్చి అంటుంది, నేను కొద్దిగా ఆ జీవమును పొందుకున్న చాలు అనుకుంటుంది. ప్రభు ఆ కొద్ది ఆశను చూసి తనకేమిస్తున్నారంట, మరింతగా, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీవు ధైర్యం గలదానివై వెళ్ళు అని చెప్పి తనని ఆమె యొక్క విశ్వాసానికి ఇంకా బలపరుస్తూ ఉన్నారు, మరింతగా తను చేదుకోవటానికి. మొట్టమొదటిగా రుచి చూసినటువంటి నీటి గురించి సాక్ష్యము, మనము ఎంతగా చేదుకుంటామనేది, మనం ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నామనే దానికి సాదృశ్యంగా తెలిసిపోతుంటుంది. అంతే కదండి, మనం ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువగా చేదుకోవడానికి ఇష్టపడతాం. నేనంతా కూడా నా యొక్క హృదయం మొత్తం కూడా దీని చేత నింపబడాలి అనేటువంటి కోరికతో ఉంటుంది. తక్కువగా ప్రేమిస్తే చాలు, ఇంత చాలు అని అనిపిస్తుంది. ఇందాక మనం గమనిస్తూ ఉన్నాం, ఆ జీవం యొక్క రుచిని చూసినప్పుడు ఆ జీవం గురించినటువంటి సాక్ష్యము చెప్పకుండా ఉండలేదు. 2 సెల్ఫ్ టెస్టింగ్ పాయింట్స్ మనం ఈరోజు చూడవచ్చు. మన సాక్ష్యము గురించి ఈ రోజుకి కూడా అంతే ఎక్సైట్మెంట్ తోటి, అంతే గ్రేట్ఫుల్నెస్ తోటి, అంతే కృతజ్ఞతతోటి మనము దేవుని సాక్ష్యము ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ ఆ యొక్క కృతజ్ఞత తగ్గిపోయినా, దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గినా, మనము ప్రభువు దగ్గర మారు మనసు
బద్ధులమై ఉన్నాం. ఎందుకంటే అది సాధారణం అయిపోయింది. అది దేవుని అవసరం అయిపోయింది. నన్ను బ్రతికించుకోవటం దేవుని అవసరం అయిపోయింది. నన్ను బాగు చేయటం దేవుని అవసరం అయిపోయింది. నాకు జరిగినట్టుగా నేను ఫీల్ అవ్వటం గురించి కాకుండా నేను సాక్ష్యం చెప్పడం ద్వారా దేవుణ్ణి ఏదో ఉద్ధరిస్తున్నాను అనుకునేటువంటి స్థితికి కూడా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. నాకు నిజంగా అదే ఎక్సైట్మెంట్, అదే నా హృదయం విరిగి నలిగిన స్థితిలోకి రావాలి అని ప్రభు దగ్గర గోజాడాల్సిన అవసరం ఉంది. ప్రభా, మొదటి దినాల్లో నువ్వు చేసిన ప్రతి పనిని బట్టి ఎంత కృతజ్ఞతతో నేను ఉన్నానో అంత కృతజ్ఞతను నాకు అనుగ్రహించు. ఎందుకంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారు బ్యాక్ స్లైడ్ అవ్వటం చాలా రేర్. నిరంతరం దేవుని చేసిన కార్యముల గురించి కృతజ్ఞతతో ఆయనకి స్తుతులు చెల్లించేవారు బ్యాక్ స్లైడ్ అవ్వటానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. రెండవది, నేను ఎంతగా ఆ యొక్క నది నుంచి తీసుకుంటున్నాను అనేది, నేను ఎంతగా ఆ జీవం నాలో ఉండాలని ఇష్టపడుతున్నాను అనే దానికి గుర్తుగా ఉంది. ఎందుకంటే ఆ జీవము నాకున్న అన్ని దాహాలు తీర్చేటటువంటిది. నాకున్న సమస్త దాహమును తీర్చ శక్తి కలిగినటువంటిది ఆ జీవము. దాన్ని నేను ఎంతగా తోడుకుంటున్నాను, ఎంతగా తీసుకుంటున్నాను అనేది, మనము ఎంతగా ప్రభువుని ప్రేమిస్తున్నాము అనే దానికి ఒక టెస్ట్గా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అనేక మంది 12 మంది శిష్యులు ఉన్నారు. యోహాను గారు మాత్రమే ఎల్లప్పుడూ ప్రభు యొక్క రొమ్ముకు ఆనుకునే ఉండేవాళ్ళు. వాళ్ళు ఆయన ప్రేమ చేత కట్టబడిపోయారు, బందీలైపోయారు. ఆయనతో ఉండటము, ఎక్కడికి వెళ్తాం ప్రభా, నీ దగ్గరే జీవవాక్యములు కలిగిన వాడు అని చెప్పి పేతురు అంటున్నాడు. నిజంగా ఆ యొక్క టేస్ట్, ఆ యొక్క తన్మయత్వం, ఆ యొక్క కదిలింపు రాకపోతే మనం ఇంకా ఆయన్ని కరెక్ట్గా రుచి చూడలేదేమో అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే యేసు ప్రభువుని ఒకసారి కలిసిన వ్యక్తి నార్మల్గా ఉండటం సాధ్యం కాదు. ఆయన్ని కలిస్తే ఆ వ్యక్తి ఇక మీదట నార్మల్గా ఉండటం అనేది సాధ్యం కాదు. ఎందుకు అంటే ఒకవేళ అది తప్పిపోయినా కూడా అబ్నార్మల్గానే ఉంటుంది. ఆయనతో కలిసి నడిచినా కానీ అబ్నార్మల్గానే. ఎందుకంటే ఆయన జీవితాలని దేవుడు దిశానిర్దేశం చేసేటువంటి దేవుడు. ఆయన యొక్క ప్రేమని ఇక్కడ మనం గమనిస్తూ ఉండవచ్చు. అన్ని రకాలైనటువంటి 3 రకాలైనటువంటి విశ్వాసపు స్థాయిల్ని మనం ధ్యానం చేశాం. అసలు నమ్మికకి ఆస్కారం లేకుండా ఉన్నటువంటి ఒక దయ్యం పట్టినవాడు, అల్ప విశ్వాసంలోకి దిగజారిపోతున్నటువంటి ఒక సమాజపు అధికారి, చిన్న ఆయన చెంగు దాకినా చాలు నేను బాగైపోతానని గొప్ప విశ్వాసం కలిగినటువంటి ఒక స్త్రీ. 3 రకాల విశ్వాసపు స్థాయిలు, 3 రకాలుగా వాళ్ళు ప్రభు దగ్గర నుంచి పొందుకున్నటువంటి జీవం. మన జీవితాల్లో కూడా ఆయన దగ్గర నుంచి ఎంత వీలైతే అంతగా మనము జీవమును పొందుకున్న భక్తులమై ఉన్నామని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభు అటువంటి కృపను మనకు అనుగ్రహించినగాక. ఎందుకంటే ఆయన ఒక వాగ్దానం ఉంది, నా దగ్గరికి వచ్చి వారిని నేను ఎంత మాత్రమో తోసివేయను అని చెప్పి ఆయన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనల్ని ఎప్పుడు తోసివేయరు దేవుడు. కానీ నేను ఎంతగా డ్రా చేస్తున్నాను ఆ యొక్క నదిలోంచి, ఆ జీవపు ఊటలోంచి నేను ఎంతగా నింపుకుంటున్నాను. నేను అదే కృతజ్ఞత, అదే ఎక్సైట్మెంట్ అంటే భావోద్రేకాలు కాదు, అదే కృతజ్ఞతతో కూడినటువంటి ఇది నేను కలిగి ఉన్నాను. లేకపోతే ప్రభా నన్ను క్షమించు, నేను
హూ am I? వాళ్ళు ఇచ్చిన అందరి సాక్ష్యాలు ఏంటంటే, నేను ఎవరై ఉన్నాను, నేను ఇప్పుడు ఏమై ఉన్నాను, నేనేమై ఉన్నాను, ఇప్పుడు ఏమై ఉన్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కదండి, బిఫోర్ ఆఫ్టర్ ప్రభు చేసినటువంటి గొప్ప కార్యముల గురించి మనం తప్పక వీలైనప్పుడు వీలైన చోట సాక్ష్యం ఇవ్వబద్ధులమై ఉన్నాం. మనకి చెందిన సాక్ష్యమే కాదు, పక్కన వాళ్ళ గురించి సాక్ష్యం కూడా చెప్పొచ్చు. ఇలా జరిగింది, మా తెలిసిన బ్రదర్ వాళ్ళ లైఫ్లో ఇలా జరిగింది, లేదంటే మా తెలిసిన సిస్టర్ వాళ్ళ లైఫ్లో ఇలా జరిగింది. దేవుడు అన్ని విషయాలు బాగు చేయలేనటువంటి గొప్పవాడని చెప్పి ఎల్లప్పుడూ ఆయన్ని గణపరచడానికి మనం అవకాశం కొరకు ఎదురు చూడవచ్చు. ప్రభు యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరిచి ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేయండి, తర్వాత ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ, సర్వ సృష్టికర్త, సకలము నోటి మాటతో నిర్మించి నిర్వహిస్తున్న దేవా, అవును తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభువా నీ సన్నిధిలో కనిపించడానికి తండ్రి నాయన, ఇద్దరు ముగ్గురుగా కూడి నాయన నీ యొక్క నామమును ఆరాధించడానికి, స్తుతించడానికి మరి ఇచ్చిన గొప్ప సమయం అంతటిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నాయన, ఇది మా ఉద్దేశ ప్రకారం జరిగింది కాదు కానీ తండ్రి, నీ చిత్తంలో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి నాయన, మినుకుమంటూ ఉంటున్న మా ఆత్మీయతను ప్రభు బలపరచాలని తండ్రి నాయన, మమ్మల్ని నీ యొక్క నిత్య రాజ్యంలో నాయన ఎప్పుడు నిరంతరము నీతో నాయన కొనసాగే కృపను మాకు ఇవ్వాలని తండ్రి మమ్మల్ని బలపరిచే ప్రయత్నం ఆయన అవును తండ్రి మీరు మా జీవితాల్లో మరొకసారి అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. అవును తండ్రి, నిన్నాడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి నాయన, మా ఎడల నాయన మేము కలిగి ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టిన మా జీవితాల్లో కార్యాలు చేయడానికి మీరు చాలని తండ్రి నాయన. అవును తండ్రి, అవిశ్వాసం, అల్ప విశ్వాసం ధరిచేరకుండా నీ కృప మాకు అనునిత్యము తోడుంచమాడుతుంది. అవును తండ్రి, మా ఆలోచనలు నాయన పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ తండ్రి నాయన ఎక్కడైతే మేము పడిపోతున్నాం, ఎక్కడైతే మేము తప్పిపోతున్నామో ఆ విషయాల పట్ల బహు మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి తండ్రి నాయన నీ సన్నిధిలో అనునిత్యము గోజాడుతూ తండ్రి నాయన మీరిచ్చే శక్తిని, జ్ఞానమును పొందుకుని తండ్రి నాయన స్థిరులుగా నేను స్థిరమైన ఆత్మీయత కలిగి ముందుకు సాగే కృపను మా అందరికి అనుగ్రహించుకొని వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అవును తండ్రి, మీ ప్రేమలో లోపం లేదు తండ్రి, మీ శక్తికి ఏమాత్రము కొదువ లేదు. రక్షించనేరకున్నట్లు నా హస్తము కూర్చకాలేదని మీరు సుస్పష్టంగా తెలియచేశారు తండ్రి. నీ సన్నిధికి రాకుండా తండ్రి మేమే ఈ లోకాశలతో, శరీరాశలతో పట్టబడుతూ తండ్రి లోక సంబంధమైన ఆలోచనలతో మా సొంత శక్తియుక్తులను ఆధారం చేసుకుని వెనక్కి పడిపోయే వారిగా ఉండిపోతున్నాం తండ్రి. దుష్టుడు అనేక రకాల అబద్ధాలు మా హృదయంలో చొప్పించి ప్రభువా నాయన నీ సన్నిధికి రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి దేవా, కనికరించి తండ్రి నాయన మా యొక్క శక్తియుక్తుల ద్వారా మేము ఏది సాధించలేము తండ్రి నాయన. అవును తండ్రి, నీ యొక్క సార్వభౌమాధికారానికి మేము లోబడినప్పుడు తండ్రి మా యొక్క జీవితాన్ని సంపూర్తిగా నీ చేతులకు అప్పగించినప్పుడు తండ్రి అవును తండ్రి, యుద్ధము యెహోవాదే కనుక తండ్రి మా జీవితాలు ఆశ్చర్య కార్యాలు చేయడానికి మీరు చాలని దేవుడు, మేము ఊహించని అద్భుతాలు మా జీవితంలో చేయడానికి మీరు చాలని దేవుడు కనుక మేము చేయాల్సిందల్లా కేవలం తండ్రి నాయన నీ అందు విశ్వాసం ఉంచడమే తండ్రి. విశ్వాసం పూర్ణ హృదయంతో నాయన విశ్వసించి ప్రభావాన్ని స్తుతించే వారిగా ఉంటే మా జీవితంలో ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుని నడిపించే దేవుడు అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి నాయన. ఈ యొక్క లోక సంబంధమైన నాయన ఈ యొక్క శరీర సంబంధమైన విషయాలను కాదు కానీ మేము ధ్యానించాల్సింది తండ్రి. అవును తండ్రి, నిరంతరము తండ్రి నిత్యత్వపు వెలుగులో మా జీవితాలను మేము పరీక్షించుకునే గొప్ప జ్ఞానమును, అట్టి కృపను మాకు అందరికి అనుగ్రహించి ప్రభువా నాయన విత్తబడి నీ వాక్యం మా హృదయాల్లో ఫలింప చేసి నీకు అంగీకారంగా జీవించే కృపనిమ్మని యేసయ్య దివ్యనామంలో కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నాయన మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మహోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రం నాయన. నిజముగా నా తండ్రి, మరి ఏ యోగ్యత లేనటువంటి మమ్మల్ని మీరు విమోచించినందుకు, రక్షించినందుకు మీకు వందనాలు, స్తోత్రం ఆయన. మీకు ఎల్లప్పుడూ మేము కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉన్నాం తండ్రి. మా జీవితాలను మార్చిన వాడు మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నాయన మిమ్మల్ని మేము వెంబడించడానికి వెనక్కి లాగుతున్నటువంటి ప్రతి బంధకాన్ని
యేసు నామంలో ఇప్పుడే తెచ్చివేస్తున్నాం తండ్రి. ఆయన మేము మిమ్మల్ని అంతే ఆశతో అంతే అపేక్షతో వెంబడించడానికి వెనక్కి లాగుతున్నటువంటి ప్రతి బంధకాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఎంటాంగిల్ అయిన తండ్రి యొక్క చైన్స్ని యేసు నామంలో తెచ్చివేస్తున్నాం తండ్రి. ఎదుగో నా తండ్రి, అయ్యా మిమ్మల్ని మా హృదయం అంతటితో, మా మనసంతటితో, మా బలమంతటితో మిమ్మల్ని ప్రేమించడానికి కావాల్సినటువంటి కృపను మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని ప్రేమించినట్లుగా మాకు సహాయం దయచేయండి తండ్రి. మమ్మల్ని మేము ప్రేమించుకున్న వారుగా కాదు కానీ యథార్థముగా మిమ్మల్ని ప్రేమించేవారుగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. మా యందు కనికరం చూపించి ఆయన మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రం. మీ నామాలని ఆయన గణపరచువారుగాను, మీ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకుని వారుగాను ఉంచమని వేడుకుంటున్నాం. రాజేష్ బ్రదర్ని, సిస్టర్ని, సన్నీని, బ్లెస్సీని మీరు గుర్తు చేసుకోండి. వారి కుటుంబాల చుట్టూ మీకు అగ్ని కంచెను వేయమని వేడుకుంటున్నాం ఆయన. అలాగే చంద్ర బ్రదర్ని, రాధికా సిస్టర్ని, ఆయన రీజన్ని, అలాగే ఆయన రచనని మీరు గుర్తు చేసుకోమని వేడుకుంటున్నాం. కుటుంబం చుట్టూ మీకు అగ్ని కంచె వేస్తున్నాం నాయన. అయ్యా ప్రతి విధమైన అపవాది క్రియలను యేసు నామంలో ఇప్పుడే లయపరుస్తున్నాను తండ్రి, ఇప్పుడే లయపరుస్తున్నాను. మా యొక్క కుటుంబాల్లో మీ యొక్క సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని వేడుకుంటున్నాం ఆయన. మీరు అనుగ్రహించు ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆనందము చేత ప్రతి ఒక్క హృదయము నింపబడును గాక తండ్రి. సహాయం దయచేయండి ఆయన. మరి రేపటి దినమున జరగబో ఆరాధనలో నా తండ్రి అయా మేము యోగ్యంగా మిమ్మల్ని ఆరాధించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. అలాగే నా తండ్రి అయా మరి మీ చిత్తమును మా జీవితాల్లో బయలుపరచమని, నెరవేర్చమని వేడుకుంటున్నాం. సమస్తమును మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. Praise the Praise the Lord, brother. Praise the Lord.